నమో వెంకటేశాయ. శ్రీనివాసుడు సోది చెప్పుట ఆ సమయంబున ఎరుకల సాని కోట గుమ్మము వద్దకు చేరి సోది చెప్పుతామంటూ స్వామి పాట పాడుతూ తిరిగిడసాగే. ఎరుకల సారి కేక వింటూ ధరణీదేవి ఎరుకల సారి కేక వింటూ ధరణీదేవి పిలువనంపే. చెలియలు వెళ్ళి తోడ్కొని వచ్చి సోది చెప్పని అడగసాగే. చక్కలి చాపలు నేలను పరచి దానిపైన పీటను వేసి ఎరుకల సానిని కూర్చోపెట్టి పద్మావతిని తీసుకువచ్చి బుట్టలు తీసి పక్కన పెట్టి చాటలు ముత్యాలు పోయించి గద్దె పలకను ఎరుకను పెట్టి పసుపు కుంకుమ నిండుగా చల్లి పద్మావతిని కూర్చోపెట్టి చిన్నదాన్ని చేసిన పట్టి లయబద్ధముగా తీగను నీటుతో ఎరుక చెప్పుట మొదలు పెట్టే. మూల దేవతలకు ముందుగా మొక్కి మంచి వాక్కులు ఇమ్మని అడిగే. ఇనుకోవెను నా వివరము చెప్పగా జరిగేది అంతా ముందుగా చెప్పగా. వ్యాధన్నది నీకు లేనే లేదు, మనసుకు పట్టిన ప్రేమ జబ్బు. శృంగారవనమున చూసిన పురుషుడు నీ మనసు పడే దోచేవాడు. 6 అడుగుల అందమైన వాడు నిన్నే చూడగా వచ్చినాడు. ముల్లోకాలకు నారాయణుడు నీతో పరిణయమే కోరినాడు. రాలుగా ఈ పిల్ల నీవు రాళ్లతో కొట్టించి పంపినావు. నీ వలనే అతడు బాధపడుచు నిన్నే తలచుచు ఉన్నాడు. ఆదిదేవుడు అతడే కాదా శ్రీనివాసునిగా వచ్చినాడు. నీ పరిణయమే తప్పక జరుగు, నీ దిగులంతా తీరిపోవు. ఆకాశరాజు జన్మమే ధన్యం, ధరణీ దేవిదే పుణ్యఫలము. నిక్కముగానే నిజమే చెబుతా, చెప్పిన వాక్కు తప్పదు ఎప్పుడు. ఇప్పుడొక సత్యము చెబుతా వినుడు, ఇంకొక గడియ తదుపరి చెటకు. యోగిని మాత ఒకరు వచ్చి పెండి ముచ్చట ఆడెదరు. అరమరలేక సరియే అనుడి, అంతా శుభమే జరిగెను నీకు అంటూ చెప్పి ఎరుకల సాని వచ్చిన దారిని వెడలెనుగా. వకుళాదేవి ఆకాశరాజుతో పెండ్లి మాటలు పలుకుట. వకుళమాత బయలుదేరి నారాయణపురమే చేరెనుగా. కోట గుమ్మము వద్దకు చేరి భటులతో కబురే పంపెనుగా. ఆకాశరాజు ఎదురే వచ్చి కడు వినయముతో నమస్కరించి మాతను లోనికి వీసుకు వెళ్ళి ఆసనమిచ్చి కూర్చోబెట్టి దంపతులిరువురు కాళ్ళు కడిగి తగు రీతిని గౌరవించి, యోగిని మాత ఎవరు మీరు, ఇటుల వచ్చిన వివరము తెలుపుము. వకుళమాత ఆకాశరాజుతో మా నివాసమే శేషాచలము, వకుళాదేవి అందురు నన్ను. నాకు ఒక్క బిడ్డడు కలడు, అతని పేరే శ్రీనివాసుడు. 25 ఏళ్లవాడు, వశిష్ఠ గోత్రము కలవాడు. చక్కని అందము కలిగిన వాడు, పరకాంతలనే చూడనివాడు. వనములోన నీ బాలను చూసి పరిణయమునే ఆడతలచి నన్నే ఇటులా పంపినాడు. నీ సమ్మతినే తెలియచేయుము. మానవ మాతృడు కానే కాడు, దైవ అంశకు చెందినవాడు. అరమరలేక ఒప్పుకొనుడు, మీరు నేను ధన్యములగుదుము.
ఆకాశరాజు వకులామాతతో మమతానురాగాలు తొలికిసలాడుతూ మాత పలికిన పలుకులు వింటూ ఆకాశరాజు ఆనందించి భార్య బిడ్డల సమ్మతి కనుగొని పెద్దలతోటి సంప్రదించి కబురే మీకు పంపెదము వకులామాతను సాగనంపి కులగురువైన సుఖముని పిలిచే. ఆకాశరాజు బృహస్పతితో శుభలగ్నము వ్రాయించుట. గురువర్యులనే ఆహ్వానించి తగు రీతిని పూజించి శ్రీనివాసుల పద్మావతి ప్రేమ వృత్తాంతము తెలిపెనుగా సుఖముని ఎంతో ఆనందించి మంచి వార్తనే తెలిపావంటూ బృహస్పతిని వెంటనే పిలిచి శుభలగ్నములే పెట్టించే. వైశాఖ శుద్ధ దశమి నాడు శుక్రవారము రోజును శుభ గడియలనే చూసినారు, లగ్న పత్రిక వ్రాసినారు. సుఖముని శ్రీనివాసునకు లగ్న పత్రిక అందించుట. ఆకాశరాజు సుఖయోగీంద్రులకు లగ్న పత్రిక అందించే. పూజ్యులు అయిన మీరే వెళ్ళి వకులామాతకు తెలిపి రెండు. సుఖముని ఎంతో సంతోషించి శేషాచలమే చేరెనుగా. శ్రీనివాసుడు ఎదురేగి వందనమిడుచు ఆహ్వానించే. వకులామాత వందనమిడుచు పాలు పళ్ళు మునికే పెట్టి పెద్దలు మీరు ఊరకెరారు వచ్చిన వివరము తెలుపుము స్వామి. సుఖముని అప్పుడు చిరునవ్వులతో లగ్న పత్రిక అందించే. శ్రీనివాసుడే చేతను పట్టి వకులామాతకు వినిపించెనుగా. వకులామాత సంతోషించి సమ్మతి పత్రం రాసిచ్చే. లగ్నం వేళకు వచ్చదమంటూ మునివర్యులనే సాగనంపే. శ్రీనివాసుని వద్దకు నారదముని వచ్చుట. శ్రీనివాసుని పెండ్లి వార్త ముల్లోకాలకు తెలిసెనుగా. ఆనందముతో నారదమునియే స్వామి చెంతకు అరుదించే. నారదమునికి నమస్కరించి శ్రీనివాసుడు ఇటు పలికే. పెండ్లి అనగా మాటలు కాదు, కాసులు నా కడలేనే లేవు. శ్రీనివాసుడే పలికిన పలుకులు నారదమునియే ఆలకించి ఆది పురుషుడవైన నీవు అడిగినంతనే కాదనదెవరు. శ్రీనివాసుని పెండ్లి అనగా ముల్లోకాలకు పండుగ కాదా. నీ పిలుపుని వింటే చాలు దేవతలందరూ దిగి వచ్చెదరు. నారదముని పలుకులు వింటూ శ్రీనివాసుడే ఆనందించే. పెద్దలు మీరు ధైర్యము చెప్పి ముందుకు నడుము నీవెననిచ్చి. నారదముని పిలువగా దేవతలందరూ శేషాచలము చేరుట. స్వామి ఆనతి శిరమున దాల్చి నారదముని సంకల్పించగా. ఈశ్వరుడంతట బ్రహ్మతో కూడి శేషాచలమే అరుదించే. దేవేంద్రుడొచ్చే, కుబేరుడొచ్చే, అగ్నివాయువు వరుణుడు వచ్చే, సూర్య చంద్రులు గ్రహములు వచ్చే. స్వామిని చూడగా ఆనందముతో శ్రీనివాసుడే ఎదురే వెళ్ళి ఆదరముతో ఆహ్వానించే. ఉచితాసనమున కూర్చోపెట్టి కళ్యాణ వార్తను తెలిపెనుగా. నారదమునియే ముందుకు వచ్చి సమస్యనంతను తెలిపెనుగా. అందరూ కలిసి ఆలోచించి తగు నిర్ణయమే చేసెనుగా. శ్రీనివాసుడు కుబేరుని వద్ద ధనమును అప్పుగా తీసుకొనుట. ధనపతి అయిన కుబేరుని వద్ద అప్పుగా ధనమును అడిగెనుగా. ధనమును ఇచ్చిన ఫలితమునిమ్మని ధనపతి స్వామిని అడిగెనుగా. కలియుగమంతా ఉన్న వరకు వడ్డీ నీకే కట్టెదను, వడ్డీ కాసుల వాడలు అంటూ భక్తులు నన్నే పిలిచెదరు.
ఆనందముతో కుబేరుడప్పుడు ధనరాశులనే ఇచ్చెనుగా. ముట్టినదంటూ పత్రము వ్రాసి శ్రీనివాసుడే ఇచ్చెనుగా. దేవతలందరూ సాక్షిగా ఉండి చేబ్రాలున్నే చేసెనుగా. నా జన్మమే నేడు ధన్యమంటూ కుబేరుడంతట వెడలెనుగా. శ్రీనివాసుడు పిలువుగా విశ్వకర్మ నగరము నిర్మించుట. ధనమును చూసిన స్వామి మదిలో కోరిక ఒకటి కలిగెనుగా. దేవత శిల్పి అయిన వాడు విశ్వకర్మనే పిలిచెనుగా. సుందరమైన నగరము ఒకటి నిర్మించమని కోరెనుగా. నారాయణుడి ఆజ్ఞను గైకొని విశ్వకర్మయే మొదలు పెట్టే. 4 దిక్కులు పరిశీలించి వాస్తు గణితమే లెక్కలు చూసి ఈశాన్యమునే పెచ్చుగా చేసి కట్టడాలనే మొదలు పెట్టే. బారుగా ఉన్న దారులు వేసి దారుల పక్కన మేడలు కట్టి మేడల చుట్టూ మొక్కలు నాటగా వెంటనే ఏపుగా పెరిగెనుగా. ఎత్తుగా ఉన్న కోటను కట్టి కోట చుట్టూ దారులు వేసి కోట లోపల గదులను కట్టి లోటే లేని వసతులు చేసి వెండి పూతల గోడలు కట్టి బంగారు పూతల గురుజులు కట్టి విశాలమైన ద్వారము కట్టి ద్వారము చుట్టూ లతలను చెక్కి నిండుగా నీటి కొలనులు తవ్వి చక్కని పూల తోటలు వేసి పచ్చని పంటల పైరును పెంచి గోశాలనే నిర్మించే. దీపపు కాంతులు మిలమిల మెరయగా లక్ష్మీ కళతో విలసిల్లా. చూచిన వారే బలిరాయనగా భూతల స్వర్గము నిర్మించే. వకులామాత వెంట రాగా నగర ప్రవేశం చేసెనుగా. దశగల బిడ్డను చూసి తల్లి ఆనందముతో పొంగిపోయే. శ్రీనివాసుని పెండ్లి పిలుపు. వకులామాత వద్దకు చేరి శ్రీనివాసుడే ఇటులడిగే. పెండ్లి పనులను ఆజ్ఞాపిమ్ము, ఎవరిని పిలవాలో తెలుపుము తల్లి. 14 లోకాలు విలువుము తండ్రి, అందరు నీదు బిడ్డలు కాదా. పేద గొప్ప భేదము లేదు, దేవుని పెండ్లికి అందరూ పెద్దలే. శ్రీనివాసుడు మనసును తలువగా గరుత్మంతుడే అరుదించి 14 లోకాలు పంచి రమ్మని శుభలేఖలనే అప్పగించే. శ్రీనివాసుని పెండ్లి పనులు దేవతలు చూచుట చేయుట. దేవతలు అందరూ వచ్చి పెండ్లి పనులే పురమాయించే. ముత్యాల ముగ్గులు ముంగిట వేసి రంగులెన్నో దిద్దినారు. కొబ్బరి ఆకుల పందిరి వేసి మామిడి తోరణాలు కట్టినారు. మూకుమ్మడిగా బంధువులంతా శేషాచలమే చేరినారు. వర్ణదేవుడే పన్నీరు చల్లగా, వాయుదేవుడే గంధాలు రాయగా, కుబేరుడంతట బట్టలు పెట్టి ఆభరణాలు అందరికిచ్చే. దేవేంద్రుడే ముందుకు వచ్చి పెళ్లి పెద్దగా నిలిచెనుగా. యక్షులెల్లరు గానము చేయగా నాగకన్యలే నాట్యము చేసెను. అగ్నిదేవుడే నడుము కట్టి వంటలు చేయగ సంకల్పించే. గాడి పొయ్యలు బగబగమండి క్షణములలోనే అన్ని చేసెనుగా. బారులు తీరిన బంతులు వేసి బంగారు కంచాలు వరుసగా పేర్చి చిత్రాన్నములే సిద్ధము చేసి పాయసంబులే పక్కన పెట్టి గారెలు బూరెలు చక్కగా చేసి లడ్డు వడలే పెద్దవి చేసి కూరలు అన్నీ గుమగుమలాడగా
అప్పడాలనే వేయించే పాకము పట్టి అరిసెలు వండి నేతితో సున్ని ఉండలు కట్టి విందు భోజనమే పసందు కాగా బంధువులంతా ఆరగించే శ్రీనివాసుని పెళ్లి కుమారుని చేయుట. పెళ్లి చేయగా వచ్చెను కాదా వశిష్ఠమునియే పురోహితుడుగా. బాజాలు మృగంగా సన్నాయి ఊదంగా మంగళ స్నానాలు మొదలు పెట్టి రత్నపీఠము ఒకటి వేసి శ్రీనివాసుని కూర్చోబెట్టి అరుంధతియే ముందుకు వచ్చి పెళ్లి కొడుకును చేయసాగే. వకుళ మాత ఆనందముతో సుగంధ తైలము తలకే రాసి ఛాయ పసుపులో గంధము కలిపి పార్వతీదేవి చేతికి రాసి దినుసులు అన్ని కలిపిన పిండితో చదువుల తల్లి నలుగు పెట్టే. గలగల పారే గంగాదేవి పన్నీటి జలకములాడించే. మెత్తని గుడ్డతో శిరమును తుడిచి పట్టు బట్టలు కట్టబెట్టి గుమగుమలాడే సాంబ్రాణేసి గుప్పుల ధూపము వేసిరిగా. కళ్యాణ తిలకము నుదుటను దిద్ది కాటుక చుక్క బుగ్గను పెట్టి పాదాలకు పసుపును రాసి ఎర్రని పారాణి దిద్దెనుగా. బాసిగానే నుదుటను కట్టి తీపి మిఠాయి నోటిలో పెట్టి పెండ్లి కొడుకును చేసి స్వామిని మంగళహారతులిచ్చరుగా. శంకరుడొచ్చి హారములేయగా బ్రహ్మదేవుడే వేదము చదవగా పెద్దలు అందరూ ముందుకు వచ్చి అక్షంతలనే వేసిరుగా. శ్రీనివాసుడి పెండ్లికి తరలి వెళ్ళుట. ఆకాశరాజు కబురే పంపగా పెళ్లికి అందరూ తరలెనుగా. వకుళ మాత ఎదురే వచ్చి గుమ్మడి పండు దిష్టి తీసే. ముందుగా తల్లికి నమస్కరించి గరుడ వాహనము ఎక్కెను స్వామి. బంగారు పల్లకి ఎక్కి వకుళ కొడుకు వెంట పయనమయ్యే. పరమేశ్వరుడే పార్వతితోను నంది వాహనము ఎక్కెనుగా. సరస్వతితోనే బ్రహ్మదేవుడు హంస వాహనము ఎక్కెనుగా. శశీనిద్రుడు దార బృహస్పతి యముడు వాయువు వరుణ దేవుడు సూర్యుడు చంద్రుడు అగ్నిదేవుడు భార్యలతోనే పయనమయ్యే. గరుడ గంధర్వ యక్షుల కిన్నెరు వారద తుంబర మహనీయులు శ్రీనివాసుని కళ్యాణానికి ఆనందముతో కదిలినారు. అతి జమదగ్ని గౌతమ భృగువు భరద్వాజుడు వశిష్ఠుడు అందరు మునులే ముందుకు కదిలి నారాయణుని కీర్తించే. రంభా ఊర్వశి మేనక తిలోత్తమ ఆడుతూ పాడుతూ పయనమయ్యే. కుబేరుడంతట భార్యతో కూడి కాసుల మూటతో కదిలినాడు. రోజుల దూరము బారులు తీరి బంధు జనాలే బయలుదేరే. శేషాచలమే వదిలినారు పద్మతీర్థమే చేరినారు. శ్రీనివాసుడు సుఖముని ఆతిథ్యము స్వీకరించుట. స్వామి రాకకు ఎదురు చూచి సుఖముని భక్తితో ఎదురే వెళ్ళి ఆతిథ్యమునే ఇవ్వగోరి శ్రీనివాసుని ఆహ్వానించే. శ్రీనివాసుడే వందనమిడుచు సుఖమునితోనే ఇటులనియే. విందు అనగా మాటలు కాదు బంధు జనాలను ఒక పరికరము. సర్వము నీవై ఉండగ స్వామి వేరెవ్వరితో పనియేగా. నీదు బొజ్జ నిండిన చాలు అందరి ఆకలి తీరుగగా. శ్రీనివాసుడు చిరునగవులతో సుఖముని వెంట నడచనుగా. ఉచితాసనమున కూర్చోబెట్టి స్వామి పదములే కడిగెనుగా. పాలు పళ్ళు స్వామికి ఇచ్చి వింజామరతో వీచెనుగా. శ్రీనివాసుడే ఆరగించగా బంధు జనాలకు త్రేపులు వచ్చే. సుఖము
సుఖముని జన్మ ధన్యము అంటూ దేవతలందరూ పలికెనుగా. సుఖముని వద్ద సెలవు గైకొని శ్రీనివాసుడే పయనమయ్యే. శ్రీనివాసునకు పెండ్లి వారికి ఆకాశరాజు స్వాగతం ఇచ్చుట. నారాయణపురమే చేరగానే బాజాలు మేళాలు మిన్నంటి మ్రోగే. ఆకాశరాజు సంతో కూడి శ్రీనివాసునకు ఎదురే వచ్చే. విజయాల వారి ఆహ్వానించి వసతులు ఉన్న విడిదిలో ఉంచి మర్యాదలనే మరి చేసే ఆకాశరాజే అతి వినయముతో. ఆకాశరాజు శ్రీనివాసునకు వరపూజ జరుపుట. వరపూజలకే బయలుదేరే బంగారు బిందెల కావిట నుంచి మిరియాలు యాలుక బెల్లము కలిపి పానకములే చేసినారు. కంచుల బట్టలు పెట్టి ఆకు ఒక్కలు చక్కగా సర్ది బంగారు శుభలేఖ చేతను పట్టి రాజు రాణి బయలుదేరే. అతివలు అందరూ బయలుదేరగా ముత్తైదువులే ముందుకు నడవగా రజకుడు వచ్చి కావడి ఎత్తగా మంగళవాద్యాలు మ్రోగెనుగా. అందరూ కలిసి విడిదికి వెళ్ళి శ్రీనివాసుని కూర్చోబెట్టి వరపూజలనే జరిపించి పట్టుబట్టలు కట్టబెట్టి ఆభరణాలు అన్నీ పెట్టి అత్తర పన్నీరు నత్తుగా చల్లి తాంబూలమునే చేతిలో పెట్టి పెండ్లికి రమ్మని పిలిచెనుగా. భక్తవశంకర బ్రహ్మదేవులకు ప్రథమ తాంబూలమిచ్చెనుగా. ఆడపడుచుల లాంఛనములు గౌరీ మాతకు ఇచ్చెనుగా. ఆకాశరాజు ధరణీదేవి వకుళమాత వద్దకు వచ్చి బంగారు శుభలేఖ చేతిలో పెట్టి పెండ్లికి రమ్మని వందనమిడిరి. ఏనుగు పైన అంబారి కట్టి చక్కని పూలతో అలంకరించి శ్రీనివాసుని కూర్చోబెట్టి నేల తాళాలతో బయలుదేరే. తారాజువ్వల మింటిని ఎగురగా చిచ్చుబుడ్డులే పైకెగరగా భూచక్రాలే గిరగిర తిరుగగా తపాసులన్నీ డమడమ పేలగా పురవీధులలో జనులు అందరూ మేడలు ఎక్కి పూలను చల్లి దీపపు కాంతుల వెలుగులలోన శ్రీనివాసుడు దగదగ మెరిసే. రాజమందిరమే చేరిన స్వామికి అతివలు అందరూ హారతులిచ్చే. రజకుడు వచ్చి వస్త్రము వరువగా శ్రీనివాసుడే అడుగులు వేసే. పెండ్లి మండపమున కట్టుట. 4 దిక్కుల స్తంభాలు నాటి నవరత్నాలే పొదిగెనుగా. అరటి చెట్లను గెలలతో తెచ్చి అందముగానే కట్టెనుగా. చక్కని పూజలు మాలలు కట్టి చుట్టూ దండలు కట్టెనుగా. మంచి ముత్యాలు వరుసగా గుచ్చి మండపానికే సొంపుగా చుట్టి చక్కని ముగ్గులు మధ్యలో వేసి బంగారు పీటలు వేసెనుగా. శాస్త్రోక్తముగా అన్నీ సర్ది కళ్యాణానికి సిద్ధము చేసి పెళ్లి పెద్దలు కూర్చోడానికి సింహాసనములే వేసిరిగా. ముత్తైదువులే కూర్చోడానికి బంగారు పీటలు కంబళ్ళు కట్టే. బంగారు తీగల్లో కంబళ్ళు పరిచే. పద్మావతిని పెండ్లి కూతురుని చేయుట. పద్మావతిని కూర్చోపెట్టి పెళ్లి కూతురుగా చేసెనుగా. నల్లని కురులను బారుగా అల్లి జడకుక్కలనే కట్టెనుగా. జాజి మల్లెలు జడలో గుచ్చి చామంతులనే మధ్యలో పెట్టి తలలో నిండుగా పూలను పెట్టి పట్టు చీరను కట్టెనుగా. రాళ్ళ బిళ్ళను జడపై పెట్టి పాపిట గొలుసులు పెట్టెనుగా. బుట్టలో లాకులు చెవులకు పెట్టి చెంపసరాలే సొంపుగా పెట్టి కెంపులు పొదిగిన ముక్కెర పెట్టి
కళ్యాణ తిలకము నుదుటను దిద్ది కళ్ళకు నిండుగా కాటుక దిద్ది బుగ్గన చుక్క పెట్టెనుగా మెడలో నిండుగా హారము వేసి రవ్వల వడ్డానము నడుముకు పెట్టి అరవంకీలను చేతికి పెట్టి నిండుగా గాజులు తొడిగెనుగా మువ్వల కడియాలు కాళ్ళకు పెట్టి పాదాలకు పారాణి దిద్ది ముత్తైదువులే హారతులివ్వగా ధరణి దేవే అక్షింతలేసే. స్వామికి ఎదుర్కోలాట ఉత్సవము. ఆరు బయట ఆసనములు వేసి అతివలు అందరూ ముందుకు వచ్చి శ్రీనివాసుని పద్మావతిని ఎదురెదురుగా కూర్చోపెట్టిరి. చిన్నలు పెద్దలు అందరూ కలిసి సరదాలెన్నో జరిపెనుగా. చెలియలు అందరూ పద్మావతితో చిలిపిక సరసములాడిరిగా. ఎదుర్కోలాట ఉత్సవములే సందడిగానే జరిగెనుగా. శ్రీనివాసునికి పద్మావతికి తిరిగి గుర్తుగా మిగిలెనుగా. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం. కళ్యాణ గడియలు దగ్గర పడగా మంగళవాద్యాలు మ్రోగించే పండితులందరూ శ్రీనివాసుని పెండ్లి పీటలపై కూర్చోబెట్టి గంధపు స్నానపై ముగ్గులు వేసి పసుపు ముద్దతో గౌరమ్మను చేసి పద్మావతినే కూర్చోపెట్టి గౌరీ పూజలు చేయించెనుగా. ఆకాశరాజు ధరణి దేవిని పీటల పైన కూర్చోబెట్టి కన్యాదానము చేయుట కొరకు కంకణములనే కట్టిరిగా. విప్రులు అందరూ వేదము చదువుతూ పవిత్ర జలమును తెచ్చిరిగా. శ్రీనివాసుని పదములు పట్టగా బంగారు పళ్ళెము ఉంచిరిగా. బంగారు పాత్రలో ధరణి దేవి భక్తితో జలమును సోయనుగాను. ఆకాశరాజు శిరము వంచి స్వామి పదములు కడిగెనుగా. పదములు కడిగిన జలమును గైకొని దంపతులిరువురు శిరమున దాల్చి స్వామి పదములు పుష్పములుంచి భక్తితో నమస్కరించెరుగా. పండితులిరువురు మంత్రాలు చదవంగా స్వామికి ఉత్తర జంధ్యాలు వేసే తెల్లని వస్త్రము తెరగా పట్టి పద్మావతిని కూర్చోబెట్టి ఆకాశరాజు దంపతులిరువురు పద్మావతి చేతిని పట్టి స్వామి దోసిట ఉంచి వారు కన్యాదానము చేసినారు. జీలకర్ర బెల్లము కలిపి చక్కగా 2 ముద్దలు చేసి వరుడు వధువు చేతిలో పెట్టి ఇరువురి శిరములు పెట్టించెనుగా. బాజాలు మేళాలు మిన్నంటి మృగంగా విప్రుల మంత్రాలు వడివడి చదవంగా స్వామి చెయ్యి శిరములు తాకంగా పద్మావతి మెడలే పులకించెనుగా. తెరను అడ్డము తీసివేసి ఒకరిని ఒకరు చూడమనగా చిలిపి చూపుల శ్రీనివాసుడు పద్మావతిని చూచెనుగా. చిరునగవులతో పద్మావతియే మెల్లగా శిరమును ఎత్తెనుగా. వలపు చూపులు కలిపిన స్వామి నును సిగ్గులతో చూచెనుగా. నూలు పోగులు చక్కగా పోసి పసుపు రాసి సూత్రము కూర్చి వధువు వరుడు పూజలు చేయగా అందరి చేతికి అక్షింతలిచ్చే గట్టి మేళము మిన్నంటి మృగంగా టపాసులన్నీ డమడమ పేలగా పండితులందరూ ఏకగలమున సమయోచితపు మంత్రాలు చదవంగా శ్రీనివాసుడే సూత్రము కట్టగా పద్మావతియే శిరము వంచగా ముత్తైదువులే జడలు ఎత్తగా 3 ముడులను వేసెను స్వామి. దేవతలందరూ ఆనందముతో పూలవానలే కురిపించే పెండ్లికి వచ్చిన బంధు జనాలే అక్షింతలనే వేసిరిగా. శ్రీనివాసుడే చిరునగవులతో భార్య పక్కన కూర్చొనగా
పద్మావతియే సిగ్గుపడుతూ అమితానందము పొందెనుగా. బంగారు పళ్ళాలు 9 పెట్టి నవరత్నములే నిండుగా పోసి ముత్తైదువులే తీసుకువచ్చి దంపతులెదురుగా పెట్టిరిగా. ఒకరికి ఒకరు ఎదురుగా వధువరులను కూర్చోబెట్టి దోసిల నిండా ముత్యాలు పోసి మంత్రాలెన్నో చదివిరిగా. శ్రీనివాసుడు దోసిలు ఎత్తి పద్మావతి మునపోసెనుగా. ముత్యాలన్నీ జల రాలి వింత సోయగములు తెచ్చనుగా. పద్మావతియే స్వామి శిరమున ముత్యాలన్నీ పోయగను. తెల్లని ముత్యాలు నీలపు కాంతితో వింతగా రంగులు మారెనుగా. నీలమేఘశ్యాముడు అయిన శ్రీనివాసుని దేహం పైన నవరత్నాలే రంగులు మారుతూ జల రాలెను ఆనందముతో. దంపతులిరువురు ఉత్సాహముతో తలంబ్రాలనే పోసుకొనియే సుందరమైన దృశ్యము చూసి పిన్నలు పెద్దలు సందడి చేసే. చక్కని పూలతో దండలు కట్టి దంపతులిరువురి మెడలో వేసి వకుళమాత అక్షింతలేసి తీరని కోరిక తీర్చుకొనియే. కోడలి మగతన బొట్టు పెట్టి పట్టు చీరలు ఎన్నో ఇచ్చి 7 వారాల నగలను పెట్టి అత్తగా తానే మురిసిపోయే. బంధు జనాల మనసులోన ఎన్నడు పొందని హాయిని పొందే. చూచుటకెన్నో కనులే చాలవు, చెప్పుటకైనా మాటలు చాలవు. స్వర్ణ కిరీటము చక్కగా చేసి నవరత్నాలను పొదిగిరిగా. ఆకాశరాజే ఆనందముతో శ్రీనివాసుని శిరమున ఉంచే. 5 రోజుల పెండ్లి ముచ్చట్లు సందడిగానే జరిగెనుగా. బ్రాహ్మణులందరూ సంభావనలతో సంతుష్టిగానే వెళ్ళిరిగా. అప్పగింతలు ఆకాశరాజు ధరణీదేవి క్షీరధారలతో పద్మావతిని శ్రీనివాసుని చేతుల పెట్టి అప్పగింతలని చేసిరిగా. ముల్లోకాలకు మూలము అయిన జగన్నాథుడగు నీవే కాదా. నీ పదములనే కడిగిన మేము ధన్యులమైతిమి శ్రీనివాస. కన్న తీపితో కన్నీరు పెడుతూ పద్మావతినే అప్పగించే. బిడ్డను బాగుగా చూడమంటూ వకుళాదేవిని కోరినాడు. పద్మావతినే కూర్చోపెట్టి తల్లి తండ్రి సూక్తులు తెలిపే. పాలు నీళ్లు కలిసినట్లు ఆలు మగలు మెలగాలనిరి. అత్త మాటకు ఎదురు చెప్పకు, మగని మాట దాటవద్దు. నారాయణుడే పతి అయినాడు, ఎంతో పుణ్యము చేసినావు. పసుపు కుంకుమ నిండుగా పెట్టి పద్మావతినే పంపెనుగా. శ్రీనివాసుడే భార్యతో కూడి గరుడ వాహనమెక్కినాడు. బంధువులంతా బయలుదేరి స్వామి వెనుకే కదలిరిగా. ఆకాశరాజు బిడ్డకు ప్రేమతో సారెను ఘనముగా పంపెనుగా. శ్రీనివాసుడు భార్యతో